నా పేరు మూషం రమేష్, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్ 3,04,096 కోట్లకు సంబంధించిన బడ్జెట్లో చేనేతకు సంబంధించిన విషయం, చేనేత పవర్లూమ్ రంగానికి సంబంధించి కేవలం 370 కోట్లు కేటాయించడాన్ని మేము తీవ్రంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి బడ్జెట్ చాలా తక్కువ. మేము ఇప్పటికే మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారికి చేనేత జౌలికి సంబంధించి, పవర్లూమ్కి సంబంధించి 2,000 కోట్లు కేటాయిస్తేనే మరి ఇక్కడ కార్మికులకు కావచ్చు, ఈ పరిశ్రమ బాగుపడడానికి ఉపయోగపడుతుంది. నిధులు లేకుంటే ఈ పరిశ్రమ మొత్తం కుంటుపడే పరిస్థితి ఉంది. ఇప్పటికే సిరిసిల్ల ప్రాంతంలో పని లేక, ఉపాధి లేక చాలామంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి ఉన్నది. కాబట్టి ఎక్కువ నిధులు కేటాయిస్తే మరి దానికి చాలా ఉపయోగపడతాయని సందర్భం తెలియజేసింది. అప్పుడు బట్టి విక్రమ మంత్రి గారు కూడా సరే మేము దాన్ని కేటాయిస్తాం, ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. తీరా బడ్జెట్లో మొత్తం నిరాశజనకంగా మొత్తం దీన్ని తక్కువ కేటాయిస్తూ చేనేతను మొత్తం చేయితో లేకుండా చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇక్కడ మరి ప్రభుత్వం ప్రకటించినటువంటి చీరలకు సంబంధించి, ఏదైతే మహిళా గ్రూపులకు సంబంధించిన చీరలకు కనీసం 500 కోట్లు అవసరం పడుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్ టు ఓనర్ పథకాన్ని అమలు చేయాలంటే 150 కోట్లు అవసరం పడుతుంది. అట్లాగే త్రిప్ట్ పథకం, ఇంకా వివిధ రకాల పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ జీతాలు దానికి సంబంధించి అన్నీ రావాలంటే కనీసం 2,000 కోట్లు అయితే ఈ సంవత్సరం గడిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పథకాలన్నీ అమలయ్యే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇవన్నీ చూడకుండా మరి ఒక పక్కనేమో ప్రభుత్వం మేము చేనేతను పవర్లూమ్ ఆదుకుంటాము, మేము టెక్స్టైల్ డెవలప్మెంట్ చేస్తాము, ఇక్కడ ఇది చేస్తాం, అక్కడ చేద్దాం, నేతలను ఆదుకుంటామని చెప్తుంది. కానీ నిధులు కేటాయించినప్పుడు ఈ రకంగా కనబడతా ఉంది. ఇది తీవ్ర నిరాశజనక బడ్జెట్. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 2,000 కోట్లు కేటాయించి ఇక్కడ వర్కర్ టు ఓనర్ కావచ్చు, త్రిప్ట్ పథకం కావచ్చు, నేతన్న బీమా, అట్లాగే యారన్ సబ్సిడీ, ఇక్కడ మన చీరలకు సంబంధించిన బడ్జెట్కు సంబంధించి ఇవన్నీ మొత్తం రావాలంటే ఖచ్చితంగా 2,000 కోట్లు అవసరం ఉంటాయి. కాబట్టి ఆ రకంగా కేటాయించాలని, లేకపోతే రేపటి సంది పెద్ద ఎత్తున పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ చేనేత సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తానని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.